రాఘవ, ఏంటిది? తాళి చేతిలో పెట్టుకొని ఫోన్ తీసుకుంటావేంటి? ఒక్క నిమిషం. అసలు మనమే చేద్దామనుకుంటే వాళ్ళే చేశారు. సార్, నేనే మీకు చేయబోతుంటే మీరే నాకు చేశారు. సారీ సార్, మీరు చాలాసార్లు చేశారు, నేనే చూసుకోలేదు. ఇంతకీ మీరు వచ్చేసారా సార్? సార్, ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి సార్. ముందుగా ఆ మాట నా సీతమ్మ తల్లితో చెప్పాలి. ఒక్కసారి నా సీతమ్మ తల్లికి ఫోన్ ఇవ్వండి సార్. అర్జున్ సార్, మాట్లాడండి సార్. రాఘవ సార్, ఏమైంది సార్? ఒక్కసారి నా సీతమ్మతో మాట్లాడాలి. నీ సీతమ్మ తల్లి లేదు రాఘవ. ఏం మాట్లాడుతున్నారు సార్? మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది రాఘవ. ఏమైంది రాఘవన్? నా దేవత నన్ను విడిచిపెట్టి ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది రాఘవ, వెళ్ళిపోయింది. నా అంజలి యాక్సిడెంట్లో చనిపోయింది రాఘవ. నో 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 నో. ఏమైంది రాఘవ? సొల్లుడా? నేను నమ్మను సార్, నేను నమ్మను, నేను నమ్మను. ఈ విషయం తెలిస్తే నానమ్మ ఏమైపోతుందో నన్ను భయంగా ఉంది రాఘవ. నానమ్మతో చెప్పాలని ఫోన్ చేశాను, కానీ వాళ్ళందరి ఆనందాన్ని సంతోషాన్ని విని చెప్పలేకపోయాను. నేను వచ్చేలాగా ఈ విషయాన్ని నానమ్మకు నువ్వే చెప్పాలి రాఘవన్, నువ్వే చెప్పాలి. అంజలి, ఏమైంది? ఏమైంది రాఘవన్? సొల్లుడా? ఏమైంది రాఘవ? చెప్పు. ఏమైందిరా? చెప్పరా రాఘవ. అంజలి మ్యామ్, అంజలి మ్యామ్ చనిపోయారు.
యాక్సిడెంట్ లో చనిపోయిందని అర్జున్ సార్ ఫోన్ చేసి చెప్పారు. రే ఏం మాట్లాడుతున్నావురా? అంజలి చచ్చిపోవడం ఏంటి? అవును మ్యామ్, నా సీతమ్మ తల్లి చనిపోయింది. నా సీతమ్మ తల్లి చనిపోయింది. నా సీతమ్మ తల్లి చనిపోయింది. నా సీతమ్మ తల్లి చనిపోయింది. ఎవరి పట్టాభిషేకం అయితే సవ్యంగా జరగాలని, ఎవరికైతే మంచి జరగాలని, ఎవరికైతే మంచి జరగాలని ఇదంతా చేస్తున్నామో ఆమె లేకుండా వెళ్ళిపోయింది డాడీ, వెళ్ళిపోయింది డాడీ. అయ్యో మురుగా, నా సీతమ్మ తల్లి చనిపోయింది. రాఘవ 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 ఏంటమ్మా వాడన్నది? నేను విన్నది నిజమేనా? ఎప్పటినుంచో మనం ఎదురు చూస్తున్న రోజొచ్చిందమ్మా. దాని చావు కోసమే ఎన్నాళ్ళు ఎదురు చూశాం. మన ప్రమేయం లేకుండా ఆ దేవుడే దాని తలరాతను మార్చేశాడు. చూసావమ్మా, వాడు ఎలా వెళ్ళిపోయాడు? వాడు అంతేనమ్మా, నడి సముద్రంలో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. పోన్లేమ్మా, అంతా మన మంచికే జరిగింది. ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకో. అంజలి నిన్ను చంపినా కూడా ఇంకా నా జీవితాన్ని వెంటాడుతున్నావు కదే. అమరవే, ఏంటమ్మా నువ్వనేది? అవును, దాన్ని చంపించింది నేనే. ఏంటి? దాన్ని చంపించింది నువ్వా? లేకపోతే అది మామూలుగా చచ్చింది అనుకున్నావా? వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి చంపితేనే చచ్చింది. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి నా మనుషుల్ని పంపించాను. ప్రతి క్షణం దాని చుట్టూ మృత్యు తిరిగేలా చేశాను. చివరికి దాన్ని ఆ మృత్యువే మింగేసేలా చేశాను. దాని తల రాతని ఆ దేవుడు రాయలేదు, నేను రాశాను. ఎన్నో ఏళ్ల నుండి నరకం అనుభవించాను. ప్రతిసారి అదే గెలుస్తుంటే ఓడిపోతున్నా క్షణ క్షణ నరకం అనుభవించాను.
అనుభవించాను. అది ఎదురు పడితే భరించలేకపోయాను. దాని ఊహ తట్టుకోలేకపోయాను. దాన్నందరూ నెత్తిన పెట్టుకొని చూస్తుంటే నా ప్రాణాలు కొట్టుకున్నంత పని ఏది. అందుకే చంపేశాను. ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది. శభాష్ అమ్మా, శభాష్. నా కూతురు అనిపించుకున్నావు. నువ్వు నిజంగా మారిపోయావేమోనని కంగారు పట్టానమ్మా. వాళ్ళ మాటలు విని మోసపోయావేమోనని భయపడ్డాను. నాకు పాము వానపాము అయిపోయిందేమోనని ప్రతి క్షణం నరకం అనుభవించానమ్మా. ఇప్పుడు నీలో అదే పగ, అదే ప్రతీకారం చూసి గర్వపడుతున్నానమ్మా, గర్వపడుతున్నాను. ఇక నుంచి ఒక్కొక్కడిని ఆడుకుంటాను చూడు, ఎలా ఆడుకుంటానో చూడు. డాడీ, అందరికీ నమ్మకం అనే ముసుగుని కప్పాను. అది తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బీభత్సంగా నటించేద్దామమ్మా. పద. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః న శృణ్వన్నోతిభిస్సీదసాదనస్తు స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. సుకల్లే తోచావే ఎన్నెల్లే కాచావే
అమ్మా, ముహూర్తానికి ఇంకా 30 నిమిషాల సమయం మాత్రమే ఉంది. అమ్మగారు ఎంత మటుకు వచ్చారో కనుక్కోండి. అలాగే పంతులు గారు. చంద్రం, అత్తయ్య చెప్పండి అత్తయ్య. అంజలి అర్జున్లు ఎంతవరకు వచ్చారో కనుక్కోరా. చెప్పు మావయ్య. అరే అర్జున్, ఎక్కడి వరకు వచ్చారా? దగ్గరలోనే ఉన్నాను. అదే దగ్గరలోనే ఉన్నావు మావయ్య. ముహూర్తానికి టైం దగ్గర పడుతుందిరా. ఊరంతా అంజలి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది. తొందరగా వచ్చేయండి రా. వచ్చేస్తున్నావు మావయ్య. రాఘవన్ వచ్చాడా మావయ్య? ఇంకా రాలేదురా. మీరు వచ్చే సమయానికి వచ్చి వాలిపోతాడులే. చంద్రం, ఫోన్ ఒకసారి ఇవ్వు. అర్జున్, ఒక్కసారి నా బంగారు తల్లితో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు నాన్న. ఏంటి నాన్న మాట్లాడవు? నానమ్మ, అంజలి ఇంకా నిద్రపోతుంది. బాగా అలసిపోయినట్టుంది. నిద్రపోనివరా. పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమం ఉంటుంది కదా, ఇంకా అలసిపోతుంది. మీరు తొందరగా వచ్చేయండి. ఒరే అర్జున్, అంజలి జాగ్రత్త. అలాగే నానమ్మ. చంద్ర, అంజలి వచ్చేస్తుందిరా. మన అంజలి వచ్చేస్తుంది.